హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు, ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. చాలా మందికి పాదం పూర్తిగా నేలకి ఆనిపోతుంటుంది. పాదం పూర్తిగా నేలకి ఆనడం అంటే మీడియల్ సైడ్, పాదంలో మీడియల్ సైడ్ ఏదైతే ఆర్చ్ ఉంటుందో ఆర్చ్ కంప్లీట్గా అబ్సెంట్ అవుతుంది. అది పాదం పూర్తిగా నేలకి ఆనిపోవడం వల్ల ఏమవుతుందంటే యాంకిల్ మీద కూడా ప్రెషర్ పడి యాంకిల్ కూడా మీడియల్ సైడ్గా డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఫ్లాట్ ఫుట్ ఆర్ పెస్ ప్లేనస్ అంటాం. మెడికల్ టర్మినాలజీలో పెస్ ప్లేనస్ అంటాం. పెస్ ప్లేనస్ అంటే ఫ్లాట్ ఫుట్. ఫ్లాట్ ఫుట్ కొందరికి జెనెటిక్ గా అంటే ఇంట్లో ఫాదర్ కో మదర్ కో ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సార్లు అయితే ఇట్ మే బి కంజనైటల్ ఆర్ ఇట్ కెన్ బి ఇంట్రాయిట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉన్న బేబీస్ లో అట్లాంటి వాళ్ళలో కూడా ఉంటుంది. ఇది కొంచెం కొన్నిసార్లు ఫ్లాట్ ఫుట్ అనేది కామన్ గా చూస్తుంటాం పేషెంట్స్ లో. దీన్ని మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాము అంటే ఫ్లాట్ ఫుట్ కి మెయిన్ గా చేయాల్సింది షూ కరెక్షన్ అనమాట. మీడియల్ ఆర్చ్ ని మీడియల్ సైడ్ ఆర్చ్ ఇస్తాం. మీడియల్ సైడ్ ఆర్చ్ ఆర్ ఫుట్ సపోర్ట్ ఉంటుంది మీడియల్ సైడ్ గా ఫుట్ కి. దాంతో మనకి పాదం యొక్క మీడియల్ ఆర్చ్ మళ్ళీ రెస్టోర్ అవుతుంది. సో ఆల్వేస్ ఫ్లాట్ ఫుట్ ఉన్నప్పుడు చిన్న పిల్లల్లోనే గమనిస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళని బిఫోర్ దేర్ అడోలిసెంట్ ఏజ్ ముందరగా కానీ ట్రీట్మెంట్ చేసేస్తే ఆ ఫ్లాట్ ఫుట్ కంప్లీట్ గా కరెక్ట్ అవుతుంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ యాంకిల్ పెయిన్స్, యాంకిల్ ప్రాబ్లము, అలాగే ఈ ఫ్లాట్ ఫుట్ వల్ల కొందరు తట్టుకొని పడిపోతూ ఉంటారు ఊరికే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. కాబట్టి మీ పిల్లల్లో ఎవరికైనా కానీ మీరు గమనించి పాదం మొత్తం పూర్తిగా కింద కానుతుందండి అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా వెంటనే ఆర్థోపెడిషియన్ ని, దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ ని కలవండి. ప్లస్ చాలా మంది చెప్తుంటారు పాదాలు మొత్తం కింద కాంతి అదృష్టం అనో లేకపోతే దురదృష్టం అనో, ఇట్లాంటి ఏవి మూఢనమ్మకాలు నమ్మొద్దు. దిస్ ఈస్ కంప్లీట్లీ బయోలాజికల్ అండ్ ఇట్ కెన్ బి కరెక్టెడ్. థ్యాంక్ యూ.